ఇవాళ వల్లభనేని వంశీపై అక్రమ కేసు బనాయించి రాష్ట్ర చరిత్రలోనే వీళ్ళు చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేయొచ్చు, ప్రత్యర్థి పార్టీలను పోలీసుల ద్వారా ఎలా వేధించవచ్చు అనే దానికి ఈ కేసు ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇది 2023లో జరిగిన కేసు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన పరస్పరం దాడులు జరిగాయని చెప్పి కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులో అప్పుడు ఉన్న ప్రభుత్వం దర్యాప్తు జరిపింది. తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ దాన్ని మరోసారి దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్న అధికారులు సరిగా దర్యాప్తు చేయలేదని చెప్పి దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది. ఈ దర్యాప్తులో ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలనే చాలామందిని, అంటే దాదాపు 90 మందికి పైగా ఈ కేసుల్లో ఇరికించడం జరిగింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే దీంట్లో కంప్లైంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆపరేటర్గా, ఆనాడు ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనే ఒక అబ్బాయి ఆ రోజు దాడికి సంబంధించిన కంప్లైంట్ ఇస్తే ఈ కేసు విచారిస్తున్న సందర్భంగా ఫిబ్రవరి 10 నాడు కోర్టుకు వెళ్ళి నాతో సాక్షిగా సంతకం తీసుకున్నారు, నేను ఎవరిపైనా నేను కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పడం, అక్కడున్న జడ్జి గారు ఎవరైనా నిన్ను బెదిరించారా, నీ అంతకు నువ్వే స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నావా అని అడిగిన సందర్భంలో నా అంతా నేనుగా నా ఇష్టపూర్వకంగా ఇస్తున్నాను, ఆ రోజు సాక్షిగా ఉండు అని కింద సంతకం పెట్టించుకొని నేనే కంప్లైంట్ ఇచ్చినట్టు కంప్లైంట్ తయారు చేసినట్టు, నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు, నాకు ఈ కేసు గురించి ఏ విషయం తెలియలేదు అని స్పష్టంగా చెప్తే జడ్జి గారు ఆ స్టేట్మెంట్ను రికార్డు చేయడం జరిగింది. అయితే వంశీని ఈ కేసు వీగిపోతుందనే ఉద్దేశంతో వంశీ పైన ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని, తర్వాత దీంతో రెచ్చిపోయి మేము పెట్టిన కేసులు కూడా ఎలా వీగిపోతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ వారి ద్వారా, పోలీసుల ద్వారా భయభ్రాంతులకు ఒకవైపు గురి చేస్తూనే వాళ్ళకు ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పిస్తామని, తర్వాత ఇంకా అనేక ప్రలోభాలకు గురిపెట్టి వాళ్ళ సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్తో 12వ తారీఖు కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఆ కంప్లైంట్లో కూడా అంతా హియర్సే, నా తమ్ముని పలానోళ్ళు తీసుకుపోయారంట, నాకు పలాని వాళ్ళు చెప్పారు, ఇతన్ని హైదరాబాద్కు తీసుకుపోయినారని చెప్పి 12వ తేదీ స్టేట్మెంట్లో చెప్తారు. తర్వాత దీంట్లో విచిత్రం ఏమంటే 13వ తేదీ ఉదయమే 5 గంటల తర్వాత వల్లభనేని వంశీ గారి ఇంటికి వెళ్ళి పోలీసులు అరెస్టు చేస్తే నాకు ఎఫ్ఐఆర్ ఇవ్వండి అని అడిగారు వల్లభనేని వంశీ గారు. ఎఫ్ఐఆర్ కానీ వాళ్ళ దగ్గర ఏది లేక అప్పటికప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని 47(1) BNSS ప్రకారం క్రైమ్ నంబర్ 86/2025గా మీ కేసు రిజిస్టర్ చేసినామని చెప్పి దీన్ని అక్కడికక్కడే రాసి అతనికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వాళ్ళందరూ పరోక్షంగా తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. సత్యవర్ధన్ అనే అతను కేసు విత్డ్రా చేసుకున్నట్టు చెప్పారు. సత్యవర్ధన్ని వైజాగ్లో కిడ్నాప్ చేసి ఉంటే వంశీ అనుచరులు మేము అతన్ని రెస్క్యూ చేశామని పోలీసులు ఒక కథ అల్లి 13వ తేదీ ఉదయం 7 గంటలకి వైజాగ్లో రెస్క్యూ చేసినట్టు, అతన్ని కిడ్నాపర్ల నుంచి అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఒకటి రికార్డ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా అతన్ని లాక్కుపోతున్న దృశ్యాలు
మీరు ఒకసారి టీవీలో చూస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేస్తే మీకు స్పష్టంగా కనిపిస్తుంది అతను స్వచ్ఛంగా పోలీసులకు లొంగిపోకుండా పోలీసులు ఈడ్చుకుపోతున్న దృశ్యాలు మీరు స్పష్టంగా చూడొచ్చు దీని ద్వారా.